Hello dear students, welcome back to Physics in Telugu channel. ఎలా ఉన్నారు ఈ రోజు మీరంతా? ఓకే, సో మనం సామర్థ్య సిరీస్ ని స్టార్ట్ చేసాం, అది కంటిన్యూషన్ చేస్తున్నాం మనం. సో ప్రీవియస్ లెక్చర్లో అయితే మనం ఒక న్యూ చాప్టర్ క్లాస్ 10th నుండి కోఆర్డినేషన్ ద లింకింగ్ సిస్టమ్ అనే చాప్టర్ని మనం స్టార్ట్ చేసాం. సో ఆ చాప్టర్లో అయితే మనం ఫస్ట్ కాన్సెప్ట్ని కంప్లీట్ చేసాం. ఓకే, సో ఈరోజు మనం కంటిన్యూషన్ చేయబోతున్నాం. సో కోఆర్డినేషన్ అనే మీనింగ్ అయితే మనం తెలుసుకున్నాం. కోఆర్డినేషన్ అంటే వర్కింగ్ టుగెదర్. ఎప్పుడైనా ఏ ఫిజికల్ యాక్టివిటీ అయినా మన బాడీలో జరిగినప్పుడు ప్రతి ఒక్క పార్ట్ కూడా యునైటెడ్గా ఒక టీమ్ వర్క్లో వర్క్ చేస్తుంది. దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ అ కోఆర్డినేషన్. ఓకే, సో ఈరోజు మనం మన సెషన్లో ఏం నేర్చుకుంటున్నాం? సో లెట్ us see that. So dear students, in today's class, the topics that we are going to learn are central nervous system. Okay, and we are going to cover the structure and functions of brain and spinal cord. Brain lo unde parts kani brain lo unde parts యొక్క functions alage spinal cord kuda functions kuda manam నేర్చుకుంటాం. At the same time we will learn about peripheral nervous system and autonomous nervous system. So ee roju class edaithe undo adi chaala important from the examination point of view, and also this concept is the basic for your class 11th and 12th and competitive examination. So inkenduku alashyam, let us begin the concepts, my dear students. Okay, so the first thing to begin with, ee roju మీ బ్రెయిన్ గురించి నేర్చుకోబోతుంది. How fantastic kada! The brain is going to learn about its own structure and function kada. So let's start with this. Okay, ఎప్పుడైతే మనం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటామో, నర్వస్ సిస్టమ్ అంటే మనందరికీ తెలుసు, ఇట్ కంటైన్స్ ద నర్వ్స్ కదా. సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఏమేమి వస్తుంది? సెంట్రలీ లొకేటెడ్. ఇందులో ఏమొస్తుంది? ఒకటి బ్రెయిన్ అండ్ ద స్పైనల్ కార్డ్. ఓకే, సెంట్రల్ నర్వస్ సిస్టంలో బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఉంటాయి, దాన్ని మనం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటాం. ఓకే, అండ్ ఆల్సో we'll begin with the brain, right? So brain is very important, manaku telusu, it is one of the very important organ. So ee brain edaithe undo, that is protected or that is covered in a bony cage. Brain ante chaala important organ kada. So danni oka కేజ్ అంటే ఒక సోప్ బాక్స్ ఎలా ఉంటుంది, మనం సోప్ని ఎలా పెడతామో, ఒక సోప్ బాక్స్లో ఎలా పెడతామో అలానే ఈ బ్రెయిన్ అనేది ఒక బోన్ ఇక్కడ చూస్తున్నారా, ఈ బోనీ స్కల్, దీన్ని మనం ఏమంటాం? క్రేనియం అంటాం. ఏమంటాం? క్రేనియం. సో ద బ్రెయిన్ ఈజ్ ప్రొటెక్టెడ్ బై అ హార్డీ, ఇది చాలా హార్డ్గా ఉంటుంది, అ హార్డీ బోన్ స్ట్రక్చర్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ అ క్రేనియం. ఓకే, సో బ్రెయిన్ ఈజ్ కవర్డ్ ఇన్ అ హార్డీ బోన్స్ structure that is called as a cranium. దాన్ని అయితే మనం క్రేనియం అంటాం. సో దిస్ ఇస్ ద outer one. అలాగే ఇన్నర్, ఓకే, ఇన్సైడ్ ద క్రేనియం ద బ్రెయిన్ ఈజ్ అగైన్ కవర్డ్ బై అ 3 ప్రొటెక్టివ్ లేయర్స్ ఉంటాయి. అవుట్ సైడ్ ఏదైతే ఉందో ద హార్డీ కవర్ని మనం ఏమంటాం? క్రేనియం అంటాము. ఓకే, ఇన్సైడ్ ఏదైతే ఉందో మరి బ్రెయిన్ ఈజ్ కవర్డ్ బై 3 లేయర్స్ అన్నమాట. ఓకే, బుక్స్ని మనమైతే కవర్ వేస్తాం కదా ప్రొటెక్ట్ చేయడానికి, ర్యాపర్ వేసుకుంటామో లేదా మనం బైండింగ్ చేపిస్తామో టు ప్రొటెక్ట్ ఇట్ త్రూ అవుట్ ద ఇయర్, అలానే ఈ బ్రెయిన్ ఇన్సైడ్ కూడా ఏముంటుంది? ఐ మీన్ ద ఇన్సైడ్ ద క్రేనియం ద బ్రెయిన్ ఈస్ కవర్డ్ బై 3 లేయర్స్. ఆ 3 లేయర్స్ని మనం మెనింజెస్ అని అంటాం. ఏమంటాం? మెనింజెస్ అని అంటాం. సో లెట్ us రీడ్ మై డియర్ స్టూడెంట్స్ ఇక్కడ. So what are the things that we have discussed so far? The brain is present, okay, in the hardy
bony box-like structure called as cranium. This is very important, cranium. Okay, adhe ritiga it is covered by three layers called as meninges. Edaithe manam underline chestunnamo, edaithe ikkada highlighting ga kanipistundo, idi chaala important questions my dear students. Okay, so meninges అని అంటాం, right? The meninges are continuous, and meninges ఏముంటుంది, they are protected. They are not only protecting the brain but it is also protecting the spinal cord. మనం ఇప్పుడే డిస్కస్ చేసాం సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లో ఏమేమి వస్తుంది, బ్రెయిన్ మరి స్పైనల్ కార్డ్. సో ఈ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ని ఈ 3 లేయర్స్ అయితే ప్రొటెక్ట్ చేస్తాయి. ఈ 3 లేయర్స్ ని మనం ఏమని అంటాం, మెనింజెస్ అని అంటాం. మెనింజెస్ లో కూడా ద అవుటర్ వన్ అయితే మనం పయా మ్యాటర్ అని పిలుస్తాం. ఓకే, ద ఇన్నర్ లేయర్ అయితే మనం ఆర్కినాయిడ్ మ్యాటర్ అని పిలుస్తాం. అండ్ ద మిడిల్ లేయర్ అండ్ ద కంప్లీట్ ఇన్నర్ లేయర్ ఇస్ కాల్డ్ యాజ్ అ డూరా మ్యాటర్ అని పిలుస్తాం. ఓకే, all these 3 are together called as a meninges. All these 3 together make up a meninges. Okay, and there is a gap between these inner layer. ఈ inner layer ఏ 3 layers ఉన్నాయో దాని మధ్యలో ఒక గ్యాప్ ఉంటుంది, దాన్ని మనం cerebrospinal fluid అంటాం. Very important question my dear. This is called as a cerebrospinal fluid. We call this fluid as a cerebrospinal fluid. Then importance ఏంటి, the cerebrospinal fluid protects the brain from the injuries. ఏదైనా ఇంజురీస్ నుంచి, జర్క్స్ నుంచి, ఓకే, ప్రెషర్స్ నుంచి, ఎక్స్టర్నల్ ప్రెషర్స్ నుంచి ఈ cerebrospinal fluid ఏదైతే ఇది మెనింజెస్ మధ్యలో ప్రెసెంట్ ఉంటుందో that protects. సో చూసారా, బ్రెయిన్ ని ఎన్ని లేయర్స్, ఎన్ని థింగ్స్ ప్రొటెక్ట్ చేస్తుందో. ద అవుటర్ హార్డీ బోన్ ని మనం క్రేనియం అంటాం. ఇన్సైడ్ క్రేనియం అగైన్ ఆ బ్రెయిన్ అవుట్ సైడ్ 3 లేయర్స్ ఉంటాయి, దాన్ని మనం మెనింజెస్ అంటాం. ఈ మెనింజెస్ మధ్యలో ఒక ఫ్లూయిడ్ ఫ్లో అవుతుంటుంది, దాన్ని మనం cerebrospinal fluid అంటాం. అండ్ దిస్ ఫ్లూయిడ్ ప్రొటెక్ట్స్ ద బ్రెయిన్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ ప్రెషర్ ఆర్ ద షాక్స్ ఆర్ ద జర్క్స్ ఎక్సెట్రా. ఓకే, నెక్స్ట్ ఇంకోటి మనం ఎప్పుడైతే బ్రెయిన్ లో అబ్జర్వ్ చేస్తే, నా బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ నర్వ్స్ కదా, న్యూరాన్స్, రైట్? సో నిన్న మనం స్ట్రక్చర్ గురించి కూడా చదివాం, సెల్ బాడీ, డెండ్రైట్స్, స్ట్రక్చర్ ఆఫ్ ద నర్వ్స్, ఇవన్నీ, రైట్? సో ఇక్కడ మనకు గ్రే మ్యాటర్ అని ఒకటి కనిపిస్తుంది, తర్వాత వైట్ మ్యాటర్ అని ఒకటి కనిపిస్తుంది. గ్రే మ్యాటర్ వెరీ ఇంపార్టెంట్. అగైన్ గ్రే మ్యాటర్ అనగా ఓన్లీ ద సెల్ బాడీస్. ఎప్పుడైతే ఓన్లీ సెల్ బాడీస్, మనకి స్ట్రక్చర్ తెలుసు, రైట్? దిస్ ఇస్ ద న్యూక్లియస్ అండ్ ఇలా ఉంటుంది డెండ్రైట్స్. దీస్ ఆర్ ద డెండ్రైట్స్ కదా, దీస్ ఆర్ ద డెండ్రైట్స్. అండ్ సెల్ బాడీ అంటే ఐ టోల్డ్ యూ only the cytoplasm plus nucleus and the cell organelles. And ilaga podugga em untundannamata, this is the axon. When only ilaga only the cell bodies are present together. So ee cell bodies ivanni kuda gray color lo manaki appear avutayi, dinni manam gray matter antam. So gray matter ante only the cell bodies are present in a group. ikkada axons undav, myelinated sheath undadu, only the cell bodies untai. aa group ni manam emantam gray matter antam. ade ritiga white matter annappudu em ostundi, white matter annappudu only the axons. ఈ రకంగా యాక్సాన్స్ ఉంటుంది. ఈ యాక్సాన్స్ గ్రూప్ ని మనం ఏమని పిలుస్తాం, వైట్ మ్యాటర్ అంటాం. సో in a brain, again this is very important, gray matter is present at the peripheral region. Peripheral ante outside, బయటకుండే regions లో gray matter present ఉంటుంది. And inside the center of the brain is the white matter. అదే రీతిగా స్పైనల్ కార్డ్ లో ఇది రివర్స్ ఉంటుంది. స్పైనల్ కార్డ్ లో ఇన్సైడ్ వచ్చేసి గ్రే మ్యాటర్ అండ్ పెరిఫెరల్ రీజన్ లో వైట్ మ్యాటర్ ఉంటుంది. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. Okay, let us clear this. Okay, now brain is divided into 3
main parts. Our brain is divided into 3 main parts. How many parts? 3 main parts. So, these 3 main parts enti, right? This is the forebrain, and then midbrain, and then hindbrain. Okay, brain is divided into 3 parts: the forebrain, and then midbrain, and then hindbrain. So, these 3 parts, mari forebrain, midbrain, hindbrain lo em parts unnai. So, forebrain is again divided into cerebrum and diencephalon. Forebrain is divided into cerebrum and diencephalon. Midbrain has optic lobes, and hindbrain lo cerebellum, medulla oblongata, and pons anedi present untundi. Okay, let's discuss this in detail now. Right. Now the structure of the brain, okay, draw a neat label diagram of a brain ane question manaki chala important. You should be able to label the parts. Ade ritiga you should know the functions of the parts of the brain also. So let's move on to the structure of the brain, my dear students. Already I have told you the brain is divided into 3 parts kada: forebrain, midbrain, and a hindbrain. So forebrain, right, you should know forebrain anedi entante the major part of the brain is covered by forebrain. Mana brain lo major part ekku unna part edaithe undo adi forebrain. Okay, ee forebrain ni manam usually I think పెద్ద బ్రెయిన్ అని నార్మల్గా మనం అంటాం, ఎందుకంటే ఇట్ ఆక్యుపైస్ ద లార్జ్ స్పేస్ ఆర్ యూ కెన్ కవర్డ్ బై వాట్ యూ సే ద మేజర్ పార్ట్ ఉంటుంది కాబట్టి దాన్ని మనం వాట్ యూ సే పెద్దది అనొచ్చు. ఓకే, సో ఫోర్బ్రెయిన్లో మరి ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 parts కదా. ఒకటైతే సెరిబ్రమ్, ఇంకోటైతే ఏంటి డైఎన్సెఫలాన్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ డయాగ్రామ్ ఆర్ ద పిక్చర్ మై డియర్ స్టూడెంట్స్, ఆల్రెడీ ఐ హావ్ టోల్డ్ యూ ఈ బ్రెయిన్ అనేది ఒక హార్డీ బోన్, అలా హార్డ్ బోన్తో ప్రొటెక్ట్ అయి ఉంటుంది. దాన్ని మనం ఏమంటామంటే వీ కాల్ ఇట్ యాజ్ అ క్రేనియం. లెట్ us take the pen. Okay. Cranium, it is hard bone. Already manam దీని గురించి డిస్కస్ చేసాం. Okay, lopala cranium inside you can see there are 3 layers, 1 2 3. ఈ 3 layers ని మనం meninges అని పిలుస్తాం. meninges, okay, right? So hardy bone, right, and a meninges. Okay, so ఇప్పుడు దీన్ని మనం forebrain, this is the midbrain, and the remaining part ఏమున్నాయి దీన్ని hindbrain అంటాం. సో forebrain లో ఏముంది? forebrain లో cerebrum and the what is that డైఎన్సెఫలాన్. సో ఈ యాక్చువల్ పోర్షన్ మనం ఏం చూస్తాం కదా, ఇక్కడ డైఎన్సెఫలాన్ అనేది వస్తుందన్నమాట. సో సెరెబ్రమ్ ఫంక్షన్ ఏంటి? వెరీ ఇంపార్టెంట్ మై డియర్. సెరెబ్రమ్ అనేది 80% ఆఫ్ ద బ్రెయిన్ ఈజ్ కవర్డ్ బై ద సెరిబ్రమ్. ద మేజర్ పోర్షన్ బ్రెయిన్ ఏదైతే ఉందో ఫోర్ బ్రెయిన్లో కూడా మరి ఓకే ఇట్ ఈస్ కవర్డ్ బై సెరిబ్రమ్. సెరిబ్రమ్లో థింకింగ్, మనం ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా థింక్ చేస్తున్నాం అంటే అది ఎక్కడి నుంచి సంబంధించి ఉంటుంది? సెరిబ్రమ్. మీరు ఏదైనా మెమరైజ్ క్వశ్చన్ ఆన్సర్స్ని లెర్న్ చేస్తున్నారు, బై హార్ట్ చేస్తున్నారు, మెమరైజ్ చేస్తున్నారు. సో అది ఎక్కడ, దాని సెంటర్ ఎక్కడ స్టోర్ అవుతుంది? సెరిబ్రమ్లో స్టోర్ అవుతుంది. ఏదైనా కొత్త విషయాలు మీరు నేర్చుకోవాలనుకుంటున్నారా, అది కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది? మెమరైజేషన్ సెరిబ్రమ్లో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ యు ఆర్ లిజనింగ్, ఆల్ దిస్ ఎక్కడ? సెరిబ్రమ్. Right? So thinking, reasoning, questioning, memorizing, most of the works ఏమున్నాయి అవన్నీ కూడా ఎక్కడ దాని సెంటర్ ఉంటే సెరిబ్రమ్. సో సెరిబ్రమ్లో 80% ఆఫ్ the brain is covered by the cerebrum. The 80% of the brain is covered by the cerebrum itself. So ఇది cerebrum ది function అన్నమాట. Okay, diencephalon ఏం చేస్తుంది? Diencephalon will just go with the next one, right?
డైఎన్సెఫలాన్స్ ఇక్కడైతే మనం చూడొచ్చు సెరెబ్రమ్ ఫంక్షన్స్ ఏంటి ఓకే మెంటల్ అబిలిటీస్ థింకింగ్ మెమరింగ్ రీజన్ ఓకే ఎమోషన్ స్పీచ్ అండ్ ఆల్ దీస్ ఆర్ కంట్రోల్డ్ బై ద సెరెబ్రమ్ ఓకే సో ఇంకొక పాయింట్ వీ హ్యావ్ టు డిస్కస్ మై డియర్ మీరు ఒకవేళ చూస్తే ఈ సెరెబ్రమ్ అనేది హైలీ ఇలా ఎలివేషన్స్ కదా కాయిల్డ్ లాగా ఉంటుందన్నమాట హైలీ కాయిల్డ్ దీంట్లో ఎలివేషన్స్ కూడా ఉంటాయి డిప్రెషన్స్ కూడా ఉంటాయి కొన్ని ప్లేసెస్లో మీరు చూడొచ్చు ఇది ఎలివేషన్ అంటే ఇట్లా రైజింగ్గా ఉన్నాయి రైజింగ్ ఓకే దీస్ ఆర్ ఎలివేషన్ కొన్ని మీరు చూడొచ్చు ఇలా డిప్రెషన్గా ఉన్నాయి లోలో ఉన్నాయి సో ఎలివేషన్ అండ్ ద డిప్రెషన్ సో దీన్ని మనం ఏమంటాం లెట్స్ సీ వాట్ డూ వి కాల్ దిస్ ఓకే సో ఏదైతే ఎలివేషన్ అనేది ఉందో right so these elevations okay ఈ ఎలివేషన్స్ని మనం ఇక్కడ ఇలా ఎలివేషన్స్ హై థింగ్స్ ఏదైతే చూస్తామో దాన్ని మనం గైరీ అంటాం వీ కాల్ ఇట్ యాజ్ అ గైరీ ఎలివేషన్స్ని మనం గైరీ అంటాం ఓకే అలాగే ద డిప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో ద లో థింగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం సాల్సీ అని అంటాం సో యూ షుడ్ నో వాట్ ఈస్ గైరీ ఎలివేషన్ ఏదైతే ఇలా రైజ్ అయి ఉందో దాన్ని గైరీ అంటాం ఏదైతే లోగా ఉందో దాన్ని మనం సాల్సీ అంటాం సో ఇవి రెండు ఎందుకు ఇలా ఎలివేషన్ అండ్ డిప్రెషన్ ఉన్నాయంటే సో దాట్ ఎంత ఎక్కువగా నర్వ్స్ని అక్యుమిలేట్ చేయగలిగితే అంత చేద్దాం అనేసి ఇలా ఇట్ ఇంక్రీజెస్ ద సర్ఫేస్ ఏరియా గైరీ అండ్ సాల్సీ ఏం చేస్తాయంటే ఇట్ ఇంక్రీజెస్ ద సర్ఫేస్ ఏరియా సో దట్ more and more the nerves of the neurons can be accommodated so 80% of the brain is nothing but the cerebrum lo thinking reasoning questioning memorizing anni mental abilities anni kuda cerebrum nunche okay that is the main center and also we discuss ee cerebrum aithe highly coiled untundi two hemispheres lo divide ayi untundi meeru వాల్నట్ని చూసే ఉండొచ్చు వాల్నట్ని తినే ఉండొచ్చు వాల్నట్లో మీరు ఒకవేళ చూస్తే ఇలా 2 డివిజన్స్ ఉంటాయి సో సెరిబ్రమ్ is actually divided into 2 hemispheres kada and oka fantastic point entante the left side of the brain controls your right side of the body and the right side of the brain controls the left side of the body okay so we discussed the gyri and the salsi also okay ఇక్కడ చూడొచ్చు మీరు ఎలివేషన్స్ ని మనం గైరీ అంటాం and the depression is called as the salsi okay next one diencephalon is again divided into thalamus and hypothalamus diencephalon lo okay it is divided into thalamus and hypothalamus ni manam master control center of endocrine system అంటాము మాస్టర్ కంట్రోల్ ఆఫ్ ఎండోక్రైన్ సిస్టమ్ అంటే ఏంటి ఓకే అది మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ లో ఉంది బట్ ఇక్కడ నేను సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఎండోక్రైన్ అంటే మన బాడీలో there are certain glands which produces some hormones chemicals release అవుతాయి ఈ chemicals release అవ్వడం వల్ల మన బాడీలో చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మీ హైట్ గ్రోత్ అవుతుంది సో దీనికి కారణం అంటే దీనికి రీజన్ ఏంటంటే మన బాడీలో గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది ఇది ఒక కెమికల్ సో ఈ హార్మోన్ రిలీజ్ చేయాలంటే దానికి ఓకే ఆ ఇన్ఫర్మేషన్ లేదా ఓకే చలో మీరు హార్మోన్ ప్రొడ్యూస్ చేయండి అనే కమాండ్ ఎక్కడి నుంచి వస్తుంది ఈ కమాండ్ వచ్చేది హైపోథాలమస్ నుండి అందుకే మనం దీన్ని మాస్టర్ కంట్రోల్ సెంటర్ ఆఫ్ ఎండోక్రైన్ సిస్టమ్ ఎప్పుడు అయితే హైపోథాలమస్ నుంచి కమాండ్స్ రాదో అప్పుడు వరకు మిగతా ఎండోక్రైన్ గ్లాండ్స్ అయితే కెమికల్స్ ని రిలీజ్ చేయడం స్టార్ట్ చెయ్యదు until unless it gets the command then only it starts the function of releasing the hormones that's why
hypothalamus is called as master control center of endocrine system. But very important, pituitary gland is called as master gland. Master gland. Because hypothalamus oka king laga anamata. ఓకే, కింగ్ ఏం చేస్తారు, జస్ట్ ఒక ఆర్డర్ని పాస్ చేస్తుంది. ఆ ఆర్డర్ని ఫాలో చేసేది ఎవరు, ఆ మంత్రి కదా. మంత్రి వెళ్ళి మళ్ళా గ్రూప్స్ని డివైడ్ చేయడం జరుగుతుంది, లేదా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం జరుగుతుంది, లేదా ఏం జనాలకు కావాలో అవన్నీ చూసుకోవడం జరుగుతుంది. కింగ్ అయితే జస్ట్ ఒక ఆర్డర్ ఇచ్చాడు, సింపుల్, ఓకే చలో డూ ఇట్ అనేసి. కానీ మొత్తం వరకు చూసుకునేది ఎవరు, ఇక్కడ ఒక విలేజ్లో కానీ ఒక ప్రాంతంలో కానీ మంత్రి. అదే విధిగా హైపోథాలమస్ అనేది జస్ట్ ఒక కమాండ్ ఇస్తుంది, ఓకే ఓకే ఇప్పుడు బాడీలో ఇది కావాలా, వెళ్ళు నువ్వు వెళ్ళి ప్రొడ్యూస్ చేయని. ఓకే, జస్ట్ ఒక చిటికేసి ఒక కమాండ్ ఇస్తుంది. అయితే యాక్చువల్గా ఇన్వాల్వ్ అయ్యి వర్క్లో దిగి మొత్తం చూసుకునేది ఎవరు, పిట్యూటరీ గ్లాండ్. కనుక మనం పిట్యూటరీ గ్లాండ్ని మాస్టర్ గ్లాండ్ అంటాము. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మై డియర్. ఓకే, సో డైఎన్సెఫలాన్లో ఏం ఫంక్షన్స్ జరుగుతాయి, డైఎన్సెఫలాన్లో మస్కులార్ యాక్టివిటీస్, మనం ఏదైతే మస్కులార్ యాక్టివిటీస్ చేయాలనుకుంటున్నామో, పుషప్స్ చేయాలనుకుంటున్నామో, రన్నింగ్ చేయాలనుకుంటున్నామో, సో దానికి అన్నీ కూడా సంబంధించిన కంట్రోల్ ఏదైతే ఉందో అది డైఎన్సెఫలాన్లో ఉంది. కొన్ని ఎమోషన్స్ లైక్ కోపం, ఓకే, అవన్నీ సంబంధించిన యాక్షన్స్ కూడా ఎక్కడి నుంచి వస్తాయన్నమాట, డైఎన్సెఫలాన్ నుంచి వస్తాయన్నమాట. ఓకే, పెయిన్, మీకు ఏదైతే ఎవరైనా గిచ్చినా కొట్టినా ఏమన్నా ఆ పెయిన్ అనేది ఉంటుంది కదా, టెంపరేచర్, లైట్కి మనం రియాక్ట్ అవుతాం, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి, డైఎన్సెఫలాన్ అంటే థాలమస్, హైపోథాలమస్ ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. వాటర్ బ్యాలెన్స్ ఉండొచ్చు, మన బాడీ టెంపరేచర్, హ్యూమన్స్ నార్మల్ బాడీ టెంపరేచర్ వచ్చి 37 degrees Celsius. సో ఈ 37 degrees Celsius ఎలా మెయింటైన్ అవుతుంది, దానికి కూడా ఇవన్నీ కూడా రెస్పాన్స్ అయి ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫోర్ బ్రెయిన్. సో డియర్ స్టూడెంట్స్, ఫోర్ బ్రెయిన్లో సెరిబ్రమ్, డైఎన్సెఫలాన్. సెరిబ్రమ్ థింకింగ్, రీజనింగ్, క్వశ్చనింగ్, మెమరైజింగ్, ఇవన్నీ కూడా ద మెయిన్ కంట్రోల్ ఉండేది సెరిబ్రమ్. డైఎన్సెఫలాన్ డివైడెడ్ ఇంటూ థాలమస్, హైపోథాలమస్. హైపోథాలమస్ని మనం మాస్టర్ సెంటర్ ఆఫ్ ఎండోక్రైన్. అయితే మాస్టర్ గ్లాండ్ అనే పేరు ఎవరికి వచ్చింది, పిట్యూటరీ గ్లాండ్. సో ఈ డైఎన్సెఫలాన్లో ఏమేమవుతుంది, బాడీ టెంపరేచర్ మెయింటైన్ అవ్వడం కానీ, యాంగర్ అనే ఎమోషన్స్ని, ఓకే, లైక్ టెంపరేచర్, లైట్, పెయిన్, రైట్, ఇవన్నీ కూడా కంట్రోల్ అయ్యే సెంటర్ డైఎన్సెఫలాన్. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ద నెక్స్ట్ వన్ ఇస్ అ మిడ్ బ్రెయిన్. పేర్లోనే ఉంది కదా మిడ్ బ్రెయిన్. మిడ్ అంటే ఏంటి, చిన్న పార్ట్, ద స్మాల్ వన్. మిడ్ అంటే ఏంటి, ద మిడిల్. ఇట్ ఈస్ బిట్వీన్ ద ఫోర్ బ్రెయిన్ అండ్ hind brain. The mid brain is between the forebrain and the hind brain. I already told you, my dear students, okay, the brain is divided into three parts. Edi forebrain, mid brain and a hind brain. Okay, so mid brain manam chuddam. Mid brain, the midbrain is mainly involved in involuntary actions. My dear, నేను ఆల్రెడీ మనం డిస్కషన్ చేసాం వాలంటరీ యాక్షన్స్ అండ్ ఇన్వాలంటరీ యాక్షన్స్. వాలంటరీ యాక్షన్స్ అనగా ద యాక్షన్స్ విచ్ ఆర్ అండర్ అవర్ కంట్రోల్, లైక్ యూ కెన్ లిఫ్ట్ యువర్ హ్యాండ్ కదా. సో దిస్ ఇస్ వాలంటరీ యాక్షన్, మీ కంట్రోల్లో ఉంది. ఐ కెన్ స్పీక్, ఐ కెన్ స్టాప్, ఐ కెన్ స్మైల్ కదా, ఇవన్నీ వాలంటరీ, మీ కంట్రోల్లో ఉన్నాయి. ఏవైతే ఇన్వాలంటరీ విచ్ ఆర్ నాట్ అండర్ యువర్ కంట్రోల్, మనం దీన్ని ఏమంటాం, ఇన్వాలంటరీ యాక్షన్స్ అంటాం. సో మిడ్ బ్రెయిన్ ఏదైతే ఉందో దట్ ఈస్ మెయిన్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇన్వాలంటరీ యాక్షన్స్ ఆల్సో. అండ్ వెరీ ఇంపార్టెంట్, మనకి టెక్స్ట్ బుక్లో ఏ పాయింట్ అయితే ఇచ్చారో అండ్ వెరీ ఇంపార్టెంట్ చూడండి, దిస్ ఇస్ అ మిడ్ బ్రెయిన్. మిడ్ బ్రెయిన్లో ఆప్టికల్ లోబ్స్ అంటే మీరు ఏదైతే చూస్తారో దాని ఇన్ఫర్మేషన్ కూడా అంత చక్కమనేసి, ఓకే, దాని కంట్రోల్, దాని సేవింగ్ అన్నీ కూడా ఎక్కడ, రైట్, మిడ్ బ్రెయిన్. ఆప్టిక్ లోబ్స్ ఉంటాయి, రైట్. మిడ్ బ్రెయిన్లో
What is that? What we see, what you hear, right? All those reflexes or all those activities or impulses or signals are controlled by the midbrain, right? So forebrain అయిపోయింది, midbrain లో ఏం మీరు గుర్తుపెట్టుకోవాలి? రెండు. ఒకటి ఏంటంటే the seeing and hearing. Seeing and hearing ఎక్కడ? midbrain లో. Moving to the next one, hind brain. ఏదైతే బ్యాక్ ఉంటుందో దాన్ని మనం హైండ్ బ్రెయిన్ అంటాం. దీన్ని మన చిన్న మెదుడు అని కూడా అంటాం. పెద్దదేది ఫోర్ బ్రెయిన్, ఓకే. చిన్నదేది ద హైండ్ బ్రెయిన్. హైండ్ బ్రెయిన్లో మరి మనకు 3 పార్ట్స్ కనిపిస్తాయి అన్నమాట. ఒకటి సెరిబెల్లం. సెరిబెల్లం ఏదైతే మీకు ఇది ఫ్లవర్ లాగా లేదా కాలీఫ్లవర్ లాగా ఏదైతే మీకు కనిపిస్తుందో లీఫ్ లాగా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ సెరిబెల్లం, ఓకే. దెన్ ఇక్కడ చూడండి ఒక స్టెమ్ లాగా ఉంది ఇక్కడ మీకు, ఇది ఫ్లవర్ లాగా, ఇది ఒక స్టెమ్ లాగా. దీన్ని మనం బ్రెయిన్ స్టెమ్ అంటాం. బ్రెయిన్ స్టెమ్ అంటాం. పోన్స్ అండ్ మెడులా, రైట్? ఇది బ్రెయిన్ స్టెమ్ అంటాం, రైట్? సో the hind brain is again divided into the pons, the medulla oblongata as well as the cerebellum. And again, cerebellum avvachu leda pons avvachu leda medulla oblongata, they play very important role in involuntary actions and some voluntary, okay. So cerebellum edaithe undo, that's very important because it maintains the body balance. Body balance. See, I can stand kada, oka leg ni nila lift chesi nilbadochu, isn't it? Ee body balance ever maintain chestunaru? Cerebellum maintain chestunaru. I can walk, right? I can dance, I can move, ఇవన్నీ postures, okay, gestures, right? కూర్చుంటాం, అలా కూర్చుంటాం, అలా వాక్ చేస్తాం, ఇదంతా కూడా postures, gestures, ఇవన్నీ మెయింటైన్ చేసే, బాడీ బ్యాలెన్స్ చేసేకి ఎవరైతే కారణం? దట్ ఈస్ అ cerebellum. Cerebellum maintains the body balance, okay, right? అందుకే ఒక క్వశ్చన్ మీకు ఇది ఆన్సర్ తెలిస్తే ప్లీజ్ రైట్ డౌన్ ఇన్ ద కామెంట్ బాక్స్. The alcoholic person, right? The alcoholic person, when he drinks the alcohol, body balance miss అవుతుంది కదా. ఎప్పుడైనా మీరు చూసారా తాగిన వ్యక్తి ఎలా నడుస్తాడనేసి? సో అక్కడ ఏ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఈజ్ అఫెక్టెడ్? దట్ ఈస్ ద క్వశ్చన్. విచ్ పార్ట్ ఈస్ అఫెక్టెడ్ ఇన్ ద డ్రంకన్ పీపుల్? కైండ్లీ రైట్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ బాక్స్, మై డియర్ స్టూడెంట్స్, ఓకే. సో వీ డిస్కస్డ్ అబౌట్ ద cerebellum, right? Cerebellum. Then పోన్స్ లో ఏం జరుగుతుంది? రైట్ నౌ ఇక్కడ చూడండి, మనం బ్రీదింగ్ కదా, బ్రీదింగ్ రెస్పిరేషన్ రిథమ్ అంటాం. పోన్స్ యాక్చువల్లీ మెయింటైన్స్ ఆర్ కంట్రోల్స్ ద రెస్పిరేషన్ రిథమ్. రెస్పిరేషన్ రిథమ్ అంటే ఏంటి? సి, మనం ఇన్హేల్ చేస్తాం, దెన్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ అయిన తర్వాత ఎక్సేల్, అగైన్ ఆఫ్టర్ ఎక్సేల్ ఇన్హేల్. ఇక్కడ ఒక ఫ్యాషన్ ఉంది, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. ఓ టూ మచ్ టైం ఎక్సేల్ మనం చేయడం కాదు. ఎక్సేల్ 2 times చేద్దామే అంటే కుదరదు. ఇది ఒక ప్యాటర్న్లో, ఒక రిథంలో, ఒక ఆర్డర్లో వెళ్తుంది. ఈ సీక్వెన్స్ ఎక్కడ? రెస్పిరేషన్కి సంబంధించిన రిథమ్, ఓకే, లేదా ఆ యాక్టివిటీస్ ఎక్కడి నుంచి కంట్రోల్ అవుతాయి? దట్ ఈజ్ అ పోన్స్. పోన్స్ ఎక్కడ ప్రెసెంట్ ఉంది? హైండ్ బ్రెయిన్లో, ఓకే. దెన్ వీఆర్ లెఫ్ట్ అవుట్ విత్ ద medulla oblongata, right? medulla oblongata, మనం డయాగ్రామ్ చూసుకొని ఎక్స్ప్లెనేషన్ తీసుకుందాం. medulla oblongata, ఓకే. ఈ medulla oblongata, this is cerebellum. ఈ medulla oblongata లో most of the involuntary functions ఏంటివి? right? Digestion, okay. Then what? Your heart is pumping, circulation, okay. All these main function. Swallowing, మనం ఏదైనా ఫుడ్ పెట్టుకుంటే తర్వాత chew అయిన తర్వాత swallow అవుతుంది, ఓకే. ఇక్కడ నుంచి అది ఈసోఫాగస్ నుండి కిందికి వెళ్తుంది, పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ అవుతుంది. ఇవన్నీ యాక్షన్స్ కూడా ఎక్కడ కంట్రోల్ అవుతాయి? దీస్ ఆర్ కంట్రోల్డ్ ఇన్ ఎక్కడ? మెడులా ఆబ్లాంగేటాలో. పోన్స్లో వచ్చేసి ద రెస్పిరేటరీ రిథమ్ మెయింటైన్ అవుతుంది, సెరిబెల్లంలో వచ్చేసి బాడీ బ్యాలెన్స్, పోస్చర్స్, జెస్చర్స్ మెయింటైన్ అవుతాయి. అదే రీతిగా రైట్ మెడులా oblongata lo manaki edi most of the involuntary actions like circulations, like digestions, okay, all these things are
controlled by the medulla oblongata. And ఇక్కడ చూడండి, this is connected to the spinal cord. So hind brain spinal cord లో ఇలా extend అవుతుందన్నమాట. ఓకే, మనం దీన్ని బ్రెయిన్ స్టెమ్ అంటాం. పోన్స్ అండ్ మెడులాని టుగెదర్ మనం బ్రెయిన్ స్టెమ్ అని పిలుస్తాం. సో ఈ స్టెమ్ ఎక్స్టెండ్ అవుతుంది and get connected to the spinal cord. Okay, I hope the functions are cleared. Okay, so ఇక్కడ మనం చూడొచ్చు, it contains cardiac, respiratory, vasomotor, ante excretion. All these functions are like blood dilation, blood vessels dilate ayedi, contract ayedi, ivanni kuda right controlled by the medulla oblongata. So brain aithe manaku complete ayindi. Brain is divided into 3 parts. Edi forebrain, midbrain, hindbrain. Forebrain lo 2 parts unnai. Mari edadi cerebrum. 80% of the brain is covered by the cerebrum and oka chinna diencephalon. Diencephalon lo mari thalamus and hypothalamus untundi. Second, midbrain. Okay, middle of the forebrain and hindbrain lo untundi. Ee midbrain em chestundi? Basically it is responsible for sensing what? Right, sight and hearing. Avanni kuda control, right? Then last we discussed about a hindbrain. Hindbrain lo again 3 parts untai. ఒకటి వచ్చేసి cerebellum maintains the body balance, gestures, postures, etc. Then second one is a pons, which is a control unit for the respiration rhythm. And third వచ్చేసి medulla oblongata for most of the involuntary action, మన cardiac, muscles, movement, heart pumping, circulation, digestion. Okay, and pons and medulla oblongata together we call it as what? A brain stem. Brain stem extends to the spinal cord. So this is about the brain. Then let's move on to the spinal cord, my dear students. Spinal cord, look at our spinal cord kada, right? Already I have told you, brain and the spinal cord together we call it as a central nervous system, right? ఈ స్పైనల్ కార్డ్ చూడండి, ఇక్కడ నుండి ఎక్స్టెండ్ అయ్యి ఈ రెడ్ మార్క్ మీకు ఎక్కడ దాకా అయితే కనిపిస్తుందో దాట్ ఈజ్ ద స్పైనల్ కార్డ్. ఓకే, సో ఇక్కడ నుండి ఎక్స్టెండ్ అయ్యి మనకి నార్మలీ ఇక్కడ ఎడ్జ్ వరకు అంటే స్టమక్ ద రీజన్ వరకు ద బ్యాక్ సైడ్, దట్ ఈస్ వాట్ వి కాల్ ఇట్ యాజ్ ద స్పైనల్ కార్డ్. స్పైనల్ కార్డ్ కూడా కవర్ అయి ఉంటుంది వర్టిబ్రల్ కాలంలో. మనకి ఎలాగైతే బ్రెయిన్ ఉంటుందో బ్రెయిన్ని కవర్ చేసే ఒక బోనీ కేజ్ని ఏమంటాం మనం? క్రేనియం అంటాం. ఇప్పుడు స్పైనల్ కార్డ్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఈ స్పైనల్ కార్డ్ని కూడా ఒక స్ట్రక్చర్ అయితే కవర్ చేస్తుంది. దాన్ని మనం ఏమని అంటాం? వర్టిబ్రల్ కాలం అని అంటాం. ఓకే, గుర్తుంచుకోండి. ఇంకోటి కూడా మనం నేర్చుకున్నాం. బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఇస్ కవర్డ్ బై 3 layers. ఆ 3 layers ని మనం ఏమని అంటాం? We call it as a meninges. Okay, right ma. So ఇక్కడ నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఏమని, బ్రెయిన్ లో గ్రే మ్యాటర్ బయట ఉంటుంది. గ్రే మ్యాటర్ అంటే ఏంటి? ఓన్లీ సెల్ బాడీస్. అండ్ వైట్ మ్యాటర్ విల్ బి ఇన్సైడ్. వైట్ మ్యాటర్ అంటే ఏంటి? ఓన్లీ ద యాక్సాన్స్, ద మైలినేటెడ్ షీత్ అన్నమాట. స్పైనల్ కార్డ్ లో ఇది రివర్స్ ఉంటుంది. వైట్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో అంటే మైలినేటెడ్ షీత్ అండ్ యాక్సాన్స్ అవి బయటకు ఉంటాయి. అండ్ ద గ్రే మ్యాటర్ అంటే సెల్ బాడీస్ ఏదైతే ఉన్నో దాట్ విల్ బి ప్రెసెంట్ ఇన్సైడ్. సో రిమెంబర్ దిస్, ఇట్ ఈస్ అ వైస్ వర్సా. ఓకే, రైట్, ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. స్పైనల్ కార్డ్. ఓకే, నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్, దట్ వాజ్ అబౌట్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఇక నెక్స్ట్ వచ్చేసి పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అండ్ ఆటోనమస్ నర్వస్ సిస్టమ్. ఓకే, సింపుల్గా అర్థం చేసుకుందాం. పెరిఫెరల్, ఇప్పుడు ఇక్కడ బ్రెయిన్ ఉంది, ఇక్కడ స్పైనల్ కార్డ్ ఉంది. మనకు తెలుసు బ్రెయిన్ కంట్రోల్స్ ఆల్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద బాడీ. అంటే కనెక్షన్ అయితే ఉండాలి కదా, ఇప్పుడు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీకి కనెక్ట్ అయి ఉండాలి. సో బ్రెయిన్ నుండి కొన్ని నర్వ్స్ బయటికి వస్తున్నాయి అన్నమాట, రైట్? అలాగే స్పైనల్ కార్డ్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది రిఫ్లెక్స్ యాక్షన్లో, రైట్? మనం డిస్కస్ చేసాం ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ యాక్షన్లో డిసిజన్ స్పైనల్ కార్డే తీసుకుంటుంది. సో స్పైనల్ కార్డ్ కూడా కంట్రోల్ చేస్తుంది కదా బాడీ పార్ట్స్ని, యాక్టివిటీస్ని. సో స్పైనల్ కార్డ్ నుండి కూడా నర్వ్స్ బయటకు వస్తున్నాయి అన్నమాట. సో పెరిఫెరల్ అనగా
అవుటర్ సైడ్. బ్రెయిన్ నుంచి నర్వ్స్ ఇలా బయటికి వస్తున్నాయి. దే ఆర్ కమింగ్ అవుట్. దీస్ నర్వ్స్ విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద బ్రెయిన్, those nerves are called as cranial nerves. ఏ nerves అయితే బ్రెయిన్ నుండి ఇలా బయటకు వస్తున్నాయో దాన్ని మనం రైట్ బయటకంటే ఇలా బయటకు వచ్చి హ్యాంగ్ అవడం కాదు, ఇక్కడ నుంచి బయటకు వచ్చేది డిఫరెంట్ పార్ట్స్కి అయితే కనెక్ట్ అయి ఉంటుంది. సో ద నర్వ్స్ విచ్ ఆర్ అరైజింగ్ ఫ్రమ్ ద బ్రెయిన్ ఓకే ఆర్ కాల్డ్ as a cranial nerves. సో ఎన్ని cranial nerves ఉన్నాయి మనకు? ఇవి కాంపిటిటివ్ క్వశ్చన్. How many cranial nerves are there? We have a 12 pairs of cranial nerves. Note it down. We have a 12 pairs of cranial nerves. Cranial అనగా cranium కదా, bony cage, cranium. And అక్కడ నుంచి ఏ nerves అయితే వస్తున్నాయి బయటికి to connect to the different parts of the body, those are called as cranial nerves. So how many do we have? We have a 12 pairs of cranial nerves. Okay, next ఇది spinal cord, right? Spinal cord నుండి కూడా nerves అలా బయటకు వచ్చి different parts కి కనెక్ట్ అయి ఉంటాం, రైట్? ఈ నర్వ్స్ ని మనం స్పైనల్ నర్వ్స్ అంటాం, దీన్ని మనం క్రేనియల్ నర్వ్స్ అంటాం. 12 pairs ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి ఏవైతే బయటకు వస్తుంటాయో దాన్ని మనం స్పైనల్ నర్వ్స్ అంటాం. సో మన బాడీలో 31 pairs ఆఫ్ స్పైనల్ నర్వ్స్ ఉంటాయి. ఓకే, సో ఈ విధిగా ద నర్వ్స్ విచ్ ఆర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ద బ్రెయిన్ అండ్ ఫ్రమ్ ద స్పైనల్ కార్డ్ టు ది సైడ్, దీస్ ఆర్ కాల్డ్ as పెరిఫెరల్. సో పెరిఫెరల్లో ఏమేమి వస్తాయి? cranial nerves ఉంటాయి, తర్వాత spinal nerves. How many cranial nerves are there? We have a 12 pairs of cranial nerves. How many spinal nerves ఉన్నాయి? We have a 31 pairs of spinal nerves. Okay, next, right? సో ఇక్కడ ఉంది పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ మరీ డివైడ్ అయి ఉందన్నమాట సోమాటిక్ నర్వస్ సిస్టంలో. సోమాటిక్ అంటే బేసికలీ దే కంట్రోల్ ద వాలంటరీ యాక్షన్స్ని కంట్రోల్ చేసే నర్వ్స్ని మనం సోమాటిక్ నర్వస్ సిస్టమ్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ వీ హ్యావ్ అ ఆటోనామిక్ ఆర్ ఆటోనామస్ నర్వస్ సిస్టమ్. ఆటోనోమస్ అంటే దీని పని అంతా ఇన్వాలంటరీ యాక్షన్స్ని కంట్రోల్ చేయడం, అవునా కాదా? మన క్లాస్లో నేను స్కూల్ టైమ్స్లో ఉన్నప్పుడు మా క్లాస్లో 2 leaders ఉండేవాళ్ళు, అవునా? ఒకరు లీడరు, ఒకరిని మనం మానిటర్ అంటాము, రైట్? ఒకరికొక ఇన్ఛార్జ్ ఇచ్చుంటారు, ఇంకొకరికి ఇంకొక ఇన్ఛార్జ్ ఇచ్చుంటారు. అలానే మన బాడీలో కూడా పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో రైట్ సొమాటిక్ అనేది ఏదైతే ఉందో అది అన్ని వాలంటరీ యాక్షన్స్ని కంట్రోల్ చేస్తుంది. వాలంటరీ యాక్షన్స్ అంటే విచ్ ఆర్ అండర్ అవర్ కంట్రోల్ కదా. సో ఇంకొక గ్రూప్ ఉంది, ఏది? ఆటోనోమస్ నర్వస్ సిస్టమ్. ఆటోనోమస్ నర్వస్ సిస్టమ్ ఇన్వాలంటరీ యాక్షన్స్ని కంట్రోల్ చేస్తుంది అనమాట, రైట్? లైక్ విసరల్, ఇక్కడ ఒక వర్డ్ ఉంది విసరల్ అంటే ఇంటర్నల్ ఆర్గన్స్. హార్ట్ పంపింగ్ అవ్వచ్చు, బ్లడ్ సర్క్యులేషన్ అవ్వచ్చు, బ్లడ్ వెజల్స్ డైలేట్ అయ్యేది లేదా కన్స్ట్రిక్ట్ అయ్యేది, ఇవన్నీ విజరల్ ఆర్గన్స్ ఇన్వాలంటరీ ఫంక్షన్స్ని కంట్రోల్ చేసే ఓకే ఈ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఆటోనామస్ నర్వస్ సిస్టమ్ అంటాం. Moving to the very interesting concept, my dear students. ఇక్కడ మనం చూడొచ్చు కదా, ఇవన్నీ కూడా వాలంటరీ యాక్షన్స్ మై డియర్. సొమాటిక్ అనగా విచ్ ఆర్ వాలంటరీ కదా, మనం కంట్రోల్ చేయొచ్చు. ఇది చూడండి, ఇక్కడ ఒక టెడ్డీ బేర్ ఆర్ ఒక బేర్ ఇలా కూర్చోనుంది, కూర్చోవడం. యూ కెన్ సెట్, యూ కెన్ స్టాండ్, యూ కెన్ సింగ్, యూ కెన్ డాన్స్ కదా, వాలంటరీ యాక్షన్స్, రైట్? సి ద మూవ్మెంట్. ఇక్కడ చూడండి, పడుకోనున్నాడు, నవ్వుతున్నాడు, ఇవన్నీ కూడా వాలంటరీ కదా. ఇప్పుడు ఆటోనామస్ నర్వస్ సిస్టంలో ఏమొస్తుంది? ఇన్వాలంటరీలో కూడా మళ్ళీ 2 types ఉంటాయి. ఒకటి సింపథెటిక్, ఇంకొకటి పారాసింపథెటిక్. సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్, వెరీ ఇంట్రెస్టింగ్. మీకు కూడా, నాకు ఇది చాలా ఇష్టం అండ్ ఐఎమ్ షూర్ మీకు కూడా ఇది చాలా నచ్చుతుంది అనేసి. ఓకే, సింపథెటిక్ చూడండి, సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఆర్ సింపథెటిక్ 1 అంటే ఏంటి? ఫ్లైట్ ఆర్ ఫైట్ మోడ్. ఫ్లైట్ ఆర్ మేడం మేము ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదంటారా? ఇక్కడ ఫ్లైట్ కాదు, ఫ్లైట్ అంటే మీనింగ్ ఏంటో మనం అర్థం చేసుకుందాం. ఒకటి ఫ్లైట్ ఆర్ ఫైట్ మోడ్, ఓకే, ఇది సింపథెటిక్. ఇంకోటి పారాసింపథెటిక్. పారాసింపథెటిక్ అంటే రెస్ట్ అండ్ డైజెస్ట్ మోడ్. ఓకే, రెస్ట్ అండ్ డైజెస్ట్ మోడ్. ఓకే, ఎగ్జాంపుల్ తీసుకుందాం మై డియర్ స్టూడెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లాస్లో ఉన్నాం, మోస్ట్లీ బాయ్స్లో జరిగే విషయాలు ఇవన్నీ కదా.
గ్రూప్స్ ఉంటాయి, లేదా ఫ్రెండ్స్ అప్పుడు దాకా బాగానే ఉంటారు, చిన్న ఒక విషయంలో వాళ్ళకి గొడవ వస్తుంది. ఆ స్మాల్ సిల్లీ రీజన్స్లో వాళ్ళకి మాట పెరుగుతుందన్నమాట. సో అప్పుడు నువ్వు గొప్పనా నేను గొప్పనా అని అక్కడ వాళ్ళ మధ్యలో ఏమవుతుంది, ఒక వార్ వచ్చేస్తుంది. అప్పుడు దాకా బాగానే ఉన్నారు, అప్పుడు దాకా హ్యాపీనే ఉన్నారు, అప్పుడు దాకా దోస్తులే, అప్పుడు దాకా మొత్తం నవ్వుకుంటూ తినుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటున్నారు. సడన్గా ఏదో ఒక చిన్న విషయానికి వాళ్ళ మధ్యలో ఒక ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయిపోయింది. నువ్వు పెద్ద నేను పెద్ద అంటాం. సో ఇప్పుడు రియాక్షన్ మీరు చూడండి, ఇప్పుడు రియాక్షన్ ఆ కోపం అనేది పెరుగుతుందనమాట. ఒరే నువ్వు నన్ను గాడిది అన్నావా అన్నట్టు. ఓకే, సో రియాక్షన్ పెరుగుతుంది. ఎంత ధైర్యం నీకు, ఎంత ధైర్యం నీకు. చూడండి ఏమవుతుంది ఇక్కడ, లుక్ ఎట్ ద రియాక్షన్. ఏమవుతుంది ఇక్కడ, యాంగర్ ఇంక్రీజ్ అవుతుంది కదా, కోపం అనేది పెరుగుతుంది. రైట్, దెన్ ఆటోమేటిక్లీ ఐస్ అనేవి ఏమవుతుంది, ద ప్యూపిల్ ఏమవుతుంది, అది డైలేట్ పెద్దగా అవుతున్నాయి కదా. బ్లడ్ సర్క్యులేషన్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. బాడీ టెంపరేచర్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. బ్రీతింగ్ రేట్ ఏమవుతుంది, అది కూడా ఇంక్రీజ్ అవుతుంది. యాక్షన్స్ ఏమవుతాయి, అది కూడా ఇంక్రీజ్ అవుతాయి. అవునా, బాడీ మూవ్మెంట్. ఆకలి అనేది అప్పుడు మీకు అనిపించదు. ఎప్పుడైతే మీరు కోపంలో ఉంటారో మీకు ఆకలి అనిపిస్తుందా, అరే 1 minute బ్రేక్ రా, 1 minute బ్రేక్ రా, నేను పోయి తినేసి వస్తానని అయితే మనం అనం కదా. ఆ మూమెంట్లో ఓహో డూ ఆర్ డై సిచ్యువేషన్, నువ్వు నేనా పద చూసుకుందాం అంటాం. సో ఏమేమి ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ, ప్యూపిల్ డైలేట్, ఓకే కోపం ఎక్కువ, ఓకే బ్రీతింగ్ రేట్ ఎక్కువ, నో హంగర్ కదా, స్వెట్టింగ్ మోర్ అయిపోతుంది, సర్క్యులేషన్ రేట్ ఇంక్రీజ్ అయిపోతుంది కదా. ఇవన్నీ ప్రాసెస్ని దీస్ చేంజర్స్ కనిపిస్తుందా అక్కడ, రైట్. దీన్ని మనం సింపథెటిక్ కింద వేస్తాం, సింపథెటిక్. ఓకే, ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు చూడండి, అక్కడ నేనేమన్నా గొడవ వచ్చింది కరెక్టా, అక్కడ మీ చేతిలో ఉంటుందన్నమాట డిసిజన్. మీరు ఊరికే ఆ సిచ్యువేషన్ నుంచి వెళ్ళిపోతారా, దాన్ని మనం ఏమంటాం, ఫ్లైట్ అంటాం. జస్ట్ వాక్ అవే. లేదా ఆ సిచ్యువేషన్కి తగినట్టు మీరు ఆన్సర్ ఇవ్వాలి అని ఫైట్లో దిగుతారా, దాన్ని మనం ఫైట్ అంటాం. సింపథెటిక్లో ఫైట్ ఆర్ ఫ్లైట్, అందుకే మనం అంటాం. ఓకే, సో గొడవంతా అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ వస్తారు, అరే బై మనం ఫ్రెండ్సే కదా, అరే పోనీరా, అరే ఏదో ఒక చిన్న మాట అన్నారా, సర్దుకోండిరా అన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ మన బాడీ కాసేపు అయిన తర్వాత నార్మల్ స్టేజెస్కి వస్తాయి. సో నార్మల్ స్టేజెస్ ఏంటి, కంప్లీట్ ఆపోజిట్. ప్యూపిల్ ఇక్కడైతే లార్జ్ అయింది, ఇక్కడ ఏమవుతుంది, స్మాల్ అవుతాయి. అవునా, బ్రీతింగ్ రేట్ ఏదైతే హై అయిందో ఆ బ్రీతింగ్ రేట్ ఇప్పుడు నార్మల్ రేంజ్కి అవుతాయి. ఆకలి ఏదైతే చచ్చిపోయిందో ఇంతసేపు, ఇప్పుడు మనకి రిలాక్స్ అయ్యాక ఆకలి అనేది అనిపిస్తుంది, దాహం అనేది తెలుస్తుంది అనమాట. ఓకే, సర్క్యులేషన్ బాడీలో ఏదైతే ఎక్కువైందో అది కూడా ఇప్పుడు ఏమవుతుంది, కొంచెం నార్మల్ స్టేజ్కి వస్తుంది. సో ఈ కాన్సెప్ట్ని లేదా ఈ సిస్టమ్ని మనం ఏమంటాం, పారాసింపథెటిక్ అంటాం. ఓకే, సింపథెటిక్ కి ఆపోజిట్ పారాసింపథెటిక్. పారాసింపథెటిక్ని మనం జస్ట్ రెస్ట్ ఆర్ డైజెస్ట్ అంటాం. అవునా కదా, అక్కడ మనం కామన్గా రెస్ట్ పొజిషన్లో ఉంటాం, దాన్ని రెస్ట్ ఆర్ డైజెస్ట్ అంటాం. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, రైట్. మన బాడీ చూడండి, మనకే తెలియదు ఎన్ని విషయాలు జరుగుతున్నాయో, ఎన్ని దీంట్లో ఉన్నాయో, అవన్నీ కూడా ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై ద బ్రెయిన్ అండ్ ద స్పైనల్ కార్డ్ బ్యూటిఫుల్లీ, మై డియర్ స్టూడెంట్స్ కదా. వాలంటరీ యాక్షన్స్ నేర్చుకున్నాం మనం. వాలంటరీ యాక్షన్స్ అంటే సొమాటిక్ వస్తుంది, ఇన్వాలంటరీ అంటే ఏంటి, ఆటోనోమస్లో కూడా రెండు, సింపథెటిక్ పారాసింపథెటిక్ కదా. సింపథెటిక్ అనగా మనం దాన్ని ఫ్లైట్ ఆర్ ఫైట్ మోడ్ అంటాం. అన్ని బాడీలో బిగ్ ఇంక్రీజ్ చేంజెస్ ఉంటాయి. ఓకే, అండ్ ఆపోజిట్ ఎప్పుడైతే కూల్ ఉంటామో, నార్మల్ ఉంటామో, రిలాక్స్ అయి ఉంటామో, దాన్ని మనం పారాసింపథెటిక్ ఉంటాం. గెటింగ్ బ్యాక్ టు ద నార్మల్ చేంజెస్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఆల్రెడీ నేను ఇదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, రైట్. సింపథెటిక్లో చూడండి మై డియర్ స్టూడెంట్స్, ఏమవుతుంది చెప్పాను ఆల్రెడీ కదా, ప్యూపిల్ ఏమవుతుంది, పెద్దగా అవుతుంది, కళ్ళు ఎర్రగా అయిపోతాయి మనకు. సో అది ఎక్కడ వస్తుంది, సింపథెటిక్లో వస్తుంది. పారాసింపథెటిక్లో చూడండి ఆటోమేటిక్ అది కన్స్ట్రిక్ట్ అవుతుంది, నార్మల్గా వస్తుంది, దాన్ని మనం పారాసింపథెటిక్ అంటాం. ఓకేనా, ఇక్కడ సలైవా, రైట్. ఎప్పుడైతే మనం కోపంలో ఉంటాం, యాంగ్రీగా ఉంటాం, గొడవ పడుతుంటామో, రైట్, మౌత్ కూడా డ్రై అయిపోతుంది, సలైవా ప్రొడక్షన్ స్టాప్ అవుతుంది అనమాట, ఇన్హిబిట్ అవుతుంది. బట్ ఇక్కడ సలైవా
ప్రొడక్షన్ ఏముంటుంది, స్టిమ్యులేట్ అవుతుంది. అలాగే ఇవన్నీ చాలా మనం డిస్కస్ చేసాం. హార్ట్ బీట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ హార్ట్ బీట్ రేట్ స్లోస్ డౌన్ కదా. ఇక్కడ మనకి రెస్పిరేషన్ బ్రీదింగ్ ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ రెస్పిరేషన్ రేట్ ఏమవుతుంది, తక్కువ అవుతుంది. సో ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ చెప్పా. డైజెషన్ మనకు ఆకలి అనిపించదు ఆ సిచ్యువేషన్లో, బట్ ఎప్పుడైతే మనం రిలాక్స్ మూమెంట్లో ఉంటామో, పారాసింపథెటిక్లో ఉంటామో, మనకు ఆకలి, డైజెషన్, ఓకే, ఆకలి అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, రైట్? So this was all about the spinal cord, the brain, right? The central nervous system, peripheral nervous system. Peripheral nervous system lo cranial nerves are coming out. How many? 12 pairs. Okay, then spinal cord nundi 31 pairs ila vachi ilanta body parts ki avi connect ayi untayi anamata కదా. కంట్రోల్ చేసుకోవాలంటే కనెక్షన్ ఉండాలి కదా. దెన్ నెక్స్ట్ వన్ మనం ఏదైతే నేర్చుకున్నాం, ఆటోనోమస్లో సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్. సింపథెటిక్ని మనం ఫ్లైట్ ఆర్ ఫైట్ మోడ్ అంటాం, పారాసింపథెటిక్ని మనం రెస్ట్ అండ్ డైజెస్ట్ మోడ్ అంటాము. సో సమ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఫ్రమ్ దిస్ కాన్సెప్ట్ మై డియర్. డూ యూ నో ఓకే, లియోనార్డో అనే ఒక సైంటిస్ట్ అండ్ స్టీఫెన్ హేల్స్ అనే సైంటిస్ట్ ఇండివిజువల్గా వీరు వేరేగా ఒక ఎక్స్పెరిమెంట్ని పర్ఫామ్ చేశారనమాట. ఒక అబ్జర్వేషన్ని వీళ్ళు చేశారు, ఒక ఎక్స్పెరిమెంట్ని పర్ఫామ్ చేశారు. దేని మీద? ఫ్రాగ్స్ మీద. ఓకే, ఫ్రాగ్స్ పైన వీళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ పర్ఫామ్ చేశారు. వాళ్ళు చూసారనమాట, బ్రెయిన్ ఇంపార్టెంటా, బ్రెయిన్ మొత్తం కవర్ చేస్తుందా లేదా కంట్రోల్ చేస్తుందా ఫ్రాగ్ యాక్టివిటీస్, లేదా స్పైనల్ కార్డ్ వల్ల అన్ని యాక్టివిటీస్ కంట్రోల్లో వస్తున్నాయా అనేది. సో వీళ్ళేం చేశారంటే ఫస్ట్ ఈ ఒక ఫ్రాగ్లో నుండి ఆ బ్రెయిన్ అనేది ఉంటుంది కదా, ఆ బ్రెయిన్ని బయటికి తీసేశారు. ఓకే, లేదా ఆ బ్రెయిన్ని డెస్ట్రాయ్ చేశారనమాట. ఆ బ్రెయిన్ని డెస్ట్రాయ్ చేసినప్పుడు వాళ్ళు ఏం అబ్జర్వ్ చేశారంటే, ఇంట్రెస్టింగ్, బ్రెయిన్ని డెస్ట్రాయ్ చేసినప్పుడు లేదా బ్రెయిన్ అక్కడి నుంచి తీసేసినప్పుడు వాళ్ళు ఏం అబ్జర్వ్ చేశారు, ఫ్రాగ్లో ఇంకా కూడా మస్కులర్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. బ్రెయిన్ని తీసివేసిన, బ్రెయిన్ని డెస్ట్రాయ్ చేసినా కూడా ఫ్రాగ్లో పించ్ చేసినా ఏదన్నా ఇది చేసినా అది సెన్సేషన్ చూపిస్తుంది, మస్కులర్ మూమెంట్ ఉన్నాయి దాంట్లో. ఓకే, అరే దేవర్ ఐ వాజ్ షాక్డ్. మరి నెక్స్ట్ ఏం చేశారు, ఈసారి స్పైనల్ కార్డ్ని డెస్ట్రాయ్ చేశారు, స్పైనల్ కార్డ్ని తీసేశారు ఫ్రాగ్లో. అప్పుడు వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అరే స్పైనల్ కార్డ్ని తీసేస్తే మొత్తం ఫ్రాగే చచ్చిపోయింది, దాంట్లో ఏ సెన్సేషన్ లేదు. సో ఇది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ డన్ బై లియోనార్డో అండ్ స్టీఫెన్ టు ఫైండ్ అవుట్ అనమాట, యానిమల్స్లో ఏ విధిగా బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి లేదా కంట్రోల్ చేస్తున్నాయి అనేది. ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, వాట్ ఈస్ దాట్, ద మేల్ బ్రెయిన్ వేస్, మేల్స్లో ద బ్రెయిన్ మెజర్మెంట్ ద వేస్ అరౌండ్ 1375 grams. అరే ఫీమేల్స్లో చూస్తే అన్యాయం, ఫీమేల్స్లో ఏమైంది, ఇట్ ఈస్ జస్ట్ 1275 grams. సో ఎందుకు ఈ డిఫరెన్సెస్? మై డియర్ స్టూడెంట్, ఇట్ ఈస్ అ స్మాల్ హోంవర్క్ క్వశ్చన్ ఫర్ యూ. వై ఇట్ ఈస్ డిఫరెంట్, వై దిస్ పార్షియాలిటీ, వై ద ఇండియా వాంట్స్ టు నో, ద ఫీమేల్ వాంట్స్ టు నో వై దెర్ ఇస్ అ డిఫరెన్స్ కదా, రైట్? Male has more and females have less, but actually females are more active, right? So meeku okvela din answer teliste, please post it in the comment box. So let's move to the last slide of this session. Some important questions. Try to solve these questions. Write it down, my dear students. Why pituitary gland is called as a master gland, okay? And the functions of cerebrum, cerebellum, medulla oblongata, and draw a neat label diagram of a brain. So I hope, my dear students, the session is clear. ఇంకా మనకు ఇంకొక సెషన్ చాలు ఈ కోఆర్డినేషన్ అనే చాప్టర్ని కంప్లీట్ చేయడానికి. వెరీ సూన్ ఆ లాస్ట్ సెషన్, ఆ లాస్ట్ లెక్చర్ కూడా మనం కంప్లీట్ చేస్తాం. సో మనకు ఈ సామర్థ్య సిరీస్లో అయితే చాప్టర్ 5 కోఆర్డినేషన్ ద లింకింగ్ సిస్టమ్ అనేది త్వరలోనే వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ ఇట్. ఎనీ క్వశ్చన్, ఎనీ డౌట్స్ మీకు ఈ చాప్టర్స్లో ఉండేటట్టు ఉంటే కైండ్లీ contact us or kindly post it in the box and we will try to get back to you and clear your doubts. So see you in the next class, see you in the next session. Until then, take care, bye bye, and this is Roselyn signing off. Thank you, dear students.